చేశాను. మీ విశ్రాంత జీవితం నచ్చినట్టు బతకండి. ఇవాళ రోజున ఈ అవేర్నెస్ ఎక్కువైపోయింది. సమాజంలో ఈ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువైపోయింది. ఈ విషయం గురించి మనం ముచ్చటించుకుందాం ఇవాళ కాఫీ కబుర్లలో. నిజమే మరి. అవిశ్రాంతంగా 2.5 దశాబ్దాల పాటు చదువుకొని తర్వాత 3.5 దశాబ్దాలు ఒక సంస్థకి అంకితమై అహరహం శ్రమపడి చివరికి ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న విశ్రాంత జీవిత ప్రస్థానం చేరుకున్నాను. శారీరకంగా ఆర్థికంగా కొంపముడిగిపోయేంత సమస్యలేం లేవు కాబట్టి నాకు నచ్చినట్లుగా తిని తిరిగి చూసి చదివి ఆడి పాడి జీవించాలనుకున్నాను. కానీ అనుకున్నదోటి అయిందోటి. ఏ ముహూర్తాన రిటైర్ అయ్యానో నా వాట్సాప్ ఫేస్బుక్ ఫీడ్ అంతా కూడా రిటైర్మెంట్ డబ్బులు ఎలా దాచుకోవాలో చెప్తున్న బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ కంపెనీలు, అడ్వర్టైజ్మెంట్లే. అవి నా డబ్బులు దోచేసేదాకా విశ్రమించేలేవు. ఇక వాట్సాప్ గ్రూపుల్లో ఇది మీ జీవితం, మీరే జీవించుకోండి, ఎవరి మీద ఆధారపడద్దు, కొడుకులు కూతుళ్ళ ఇళ్లలో ఉండకండి, మీ డబ్బులు మీ ఆవిడకి కూడా ఇవ్వకండి, మీ వారసులు ఏ టైంలో ఎలా మారుతారో చెప్పలేం అంటూ భయపెట్టేస్తున్నారు. మీరు బ్రతికుండగా తప్పనిసరిగా చూడవలసిన పుణ్యక్షేత్రాలు చూడకపోతే పుట్టగతులు ఉండవని కొంతమంది, చచ్చేలోపు ఈ దేశాలు ప్రదేశాలు చూడకపోతే మీ లైఫ్ వేస్ట్ అయిపోయినట్టే అని కొంతమంది కంగారు పెట్టేస్తున్నారు. నిజమే. 60 దాటగానే నిలబడి నీళ్లు తాగకూడదని, పరిగెత్తి పాలు తాగాలని కొంతమంది, పొద్దున్నే వాకింగ్ చేస్తే న్యూమోనియా వస్తుందని కొంతమంది, పక్క వాళ్ళతో కులాసాగా జోకులేస్తూ నవ్వుతూ వాకాలని కొందరు, సీరియస్ గా ముఖం పెట్టుకుని ఒగురుస్తూ వాకాలని మరికొందరు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. అసలు వాకింగ్ మానేసేద్దామా అనిపించేటట్టు. ఒకడేమో పరిగెత్తమంటాడు, ఇంకొకడు జాగింగ్ అంటాడు, వేరొకడు బ్రిస్క్ వాకింగ్ అంటాడు, మరొకడు స్లో వాకింగ్ అంటాడు. ఇవేవి కాదు, వెనక్కి నడవమంటాడు ఒకడు. ఎందుకు అనవసరపు శ్రమ? సీనియర్ సిటిజన్లు కుర్చీలో కాళ్ళు ఒప్పుకుంటూ కూర్చుంటే చాలంటాడు మరో పెద్ద మనిషి. ఏది నిజమో అందరినీ అడుగుతూ హిమాలయాల దాకా నడిచి వెళ్ళి కనుక్కుంటే కానీ తెలియదు. ఉన్నది ఒకే జీవితం కాబట్టి క్రమం తప్పక రోజు లిమిటెడ్గా మందు వేస్తే గుండెకి ఆరోగ్యం అనుకో ఒకరు, మందు పూర్తిగా మానేసి క్రమం తప్పక రోజు మందులు వేసుకుంటేనే జీవితం అంటూ మరొకరు నొక్కి ఒక్కాడిస్తున్నారు. ఇహ నేను రోజు ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి, ఎక్కడ తినాలి, అలా తినకపోతే ఏమేం భయంకరమైన రోగాలు చుట్టుముడతాయి, వగైరా వివరాలతో పోస్టులు పెట్టి చంపేసేవాళ్ళు ఇంకొందరు. ఒకరోజైతే ఓకే, ప్రతిరోజు అవే పోస్టులు. ఇంకా చెప్పాలంటే బంధాలు అనుబంధాలు అంటూ కొన్ని పోస్టులు. కోడలితో ఎలా ఉండాలి, అల్లరి చేసిన మనవల్ని ఎందుకు తిట్టకూడదు, కొడుక్కి ఎందుకు సలహాలు ఇవ్వకూడదు, బంధువులతో ఎలా మసులుకోవాలి అంటూ కొత్తగా కాపురానికి వెళ్తున్న పిల్లకి జాగ్రత్తలు చెప్పినట్టు రోజు చెవిలో పోరుతున్నారు. ఇదేమిటండి? మరి ఇప్పటిదాకా చెప్పినవి కొన్ని మాత్రమే, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి, రోజు వస్తున్నాయి. ఇవన్నీ చదివితే నేను పండు ముసలివాడిని అయిపోయినట్టు అందరూ నన్ను అదోలా చూస్తున్నట్లు అనిపిస్తోంది. 60 ఏళ్ళు ఉత్సాహంగా ఉల్లాసంగా జయప్రదంగా జీవించిన నాకు 60 దాటగానే చిన్నపిల్లలకి చెప్పినట్లు అన్నీ చెబుతూ ఈ పోస్టులు ఏమిటో, అసలు రిటైర్ అవ్వకముందు రాని ఈ పోస్టులన్నీ రిటైర్ అయినప్పటి నుంచే ఎందుకు వస్తున్నాయి? నేను శారీరకంగా మానసికంగా బాగానే ఉన్నానని, నా జీవితం నా ఇష్టానుసారం గడపగలనని, నాకున్న బంధాలు అనుబంధాలు స్ట్రాంగ్గానే ఉన్నాయని అందరికీ అరిచి చెప్పాలని ఉంది. కానీ ఎవరు వింటారు? ఈ విశ్రాంత జీవితంలో వీటి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉండాలి. తప్పదు మరి. ఏదైనా ఏమైనా నీ లైఫ్ నీ చేతిలోనే ఉంది, హ్యాపీగా ఉండు అంటూ ఇవాళ కాఫీ కబుర్లు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. మళ్ళీ కాఫీ కబుర్లతో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. మీ హిమబాల.